హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి వీనాస్ వరల్డ్. ఇవాళ అయితే కార్తీక పౌర్ణమి కదా, అందుకని మేమైతే ఫ్యామిలీతో కలిసి ఇవాళ బీచ్కి అయితే వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము ముందు రోజే. కానీ మార్నింగ్ అయితే పెద్ద వాన వచ్చింది కాబట్టి కొంచెం లేట్ అయ్యింది. కానీ ఫైనల్లీ అయితే మేమైతే బీచ్కి అయితే ఇవాళ వెళ్తున్నాము. మామూలుగా అయితే మనం బీచ్కి చీకటితో వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. ఆ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది, మనమైతే సన్ని ఆస్వాదించవచ్చు, అంత బాగుంటుంది. మేమైతే మ్యాక్సిమం అయితే చీకటితోనే వెళ్తాము. ఉదయిస్తూ ఉంటాడు సూర్యుడు, సముద్రము కలిసినట్టుగా ఉంటాయి, అంత బాగుంటుంది. మీరు ఎప్పుడు అలా వెళ్ళకుండా ఉంటే ఒకసారి వెళ్ళండి, చాలా బాగుంటుంది. అలాంటి మంచి పిక్చర్ని అయితే మీరైతే మిస్ అయిపోతారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, అలాగ భలే ఉంటుంది. మేమైతే వాన కారణంగా కొంచెం ఎండబడే వెళ్ళాల్సి వచ్చింది. అసలు వెళ్తామో లేదో అనుకున్నాము, మా ప్లాన్ అంతా పాడైపోతుందేమో అనుకున్నాము. కానీ 6 నుంచి అయితే వాన ఆగింది, ఆ తర్వాత అయితే మేము కదిలాము. వాన కారణంగా ఇక్కడైతే జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. మామూలుగా అయితే అసలు ఖాళీయే ఉండదు, కితకితలాడుతూ ఉంటుంది సముద్రం కాడ కానీ, అలాగే టెంపుల్ కాడ కూడా. కానీ ఇక్కడైతే ఒక స్పెషాలిటీ ఉంటుంది, సముద్రంకి కొంచెం దూరంలోనే శివుడు టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు అది కూడా నేను చూపిస్తాను. ముందైతే బీచ్కి వెళ్తున్నాం, రెండు బీచ్ అయితే చూద్దురు కానీ నాతో పాటు కూడా. ఇది మేమైతే కాటేపల్లి బీచ్ అంటామండి. తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మేమైతే ఇక్కడికి చాలాసార్లే వెళ్ళున్నాము, చాలా బాగుంటుంది. సర్లే కానీ మీలో ఎంతమంది వెళ్ళారు బీచ్కి కార్తీక పౌర్ణమి సందర్భంగా? ఇదండి మా పిల్లలు కూడా మీకు హాయ్ చెప్తున్నారు. మేమైతే వెళ్తూ ఉంటాము ఇక్కడికి, అప్పుడప్పుడు పిల్లలకి సండేస్ అలాంటప్పుడు కూడా తీసుకెళ్తూ ఉంటాము. కార్తీక పౌర్ణమి నాడు పుణ్య నదిలో స్నానం చేసి వెళ్ళి దీపం పెడితే గుళ్ళో చాలా మంచిదని చెప్తారు. మేమైతే వస్తూనే ఉంటాము. ఇదండి బీచ్ అయితే చాలా ముందుకు వచ్చేసింది వానల కారణంగా. ఇదైతే ఇంకా చాలా వెనక్కే ఉండింది, ఇప్పుడైతే చాలా ముందుకు వచ్చేసింది. చూడండి మార్నింగ్ టైం కదా, ఫోర్స్ కూడా ఎక్కువ ఉంది. జనాలు చూడండి, మామూలుగా అయితే ఇంకా ఎక్కువే ఉంటారు. ఈరోజు మార్నింగ్ పెద్ద వాన అని చెప్పాను కదా, వాన కారణంగా జనాలు అయితే తక్కువ ఉన్నారు, అసలు ఇంత ఖాళీగా అయితే అసలు ఉండదు. కెరటాలు కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి, అందుకని మేము కూడా ఎక్కువ మునగలేదు. అటు వెళ్ళి కొంతసేపు అలా చూసుకొని ఇలా వచ్చేసాము. సరే కానీ మీలో ఎంతమందికి బీచ్ అంటే ఇష్టము? కామెంట్స్లో అయితే మాకు చెప్పండి ఎంతమందికి ఇష్టం అనేది. దీనికి ఆనుకొని అయితే ఒక గుడి అయితే ఉంటుంది చిన్నది, ఇదండి చెట్లు ఇవి. ఇదండి శివుడు, దండం పెట్టుకోండి మీరు కూడా, చూస్తూ ఉండకండి అలాగా. ఇదండి దర్శనం అయితే చేసుకోండి. ఇదైతే పెద్ద టెంపుల్ అండి, లోపలికి వెళ్ళాలి. నేనైతే మీకు చూపిస్తున్నాను చూడండి, అలాగే చూస్తూ మా వీడియోని కూడా లైక్ చేయండి, మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకైతే నేను కొత్త కొత్త వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను, మా వీడియోలు ఎవరు మిస్ అవ్వద్దు. సరే కానీ మీలో ఎంతమంది అయితే టెంపుల్కి అయితే వెళ్ళారు? కార్తీక పౌర్ణమి కదా, అలాంటి ముఖ్యమైన రోజులైనా మనం టెంపుల్కి వెళ్తే మనకు బాగుంటుంది. మనమైతే రోజు అయితే వెళ్ళలేం కదా, ఏదైనా మనకి సందర్భం వచ్చినప్పుడైనా వెళ్తే బాగుంటుంది. మేము కూడా ఖాళీ చూసుకొని అయితే వచ్చాము టెంపుల్కి. దాని లోపలికి అయితే వెళ్తున్నాము. ఈ గుడి అయితే చాలా పెద్దదండి. ఇది వేప చెట్టు, రావి చెట్టు. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు.
మామూలుగా అయితే ఇంకా ఎక్కువే ఉంటారండి. అసలు దీపాలు కూడా అసలు ఖాళీ ఉండదు, మనం పెట్టడానికి కూడా అంత ఫుల్గా ఉంటారు. ఇక ఎండబడే కొద్ది ఏమైనా వస్తారేమో తెలీదు. మేమైతే కొంచెం చీకటితోనే వచ్చాం కదా, మరీ చీకటితో అంటే చీకటితో కాదులేండి, 7 గంటలకు అలాగా. ఇదండి, ఇక్కడైతే మీకు జమ్మి చెట్టు ఒకటి కనపడుతుంది కదా. ఈ కార్తీక మాసంలో జమ్మి చెట్టు కింద దీపం పెడితే చాలా మంచిదని చెప్తారు. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? తెలియకపోతే ఇప్పుడు నేను చెప్పాను కదా, తెలుసుకోండి. తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. కార్తీక మాసంలో జమ్మి చెట్టు కింద దీపం పెడితే చాలా మంచిదని చెప్తారు మన పెద్దవాళ్ళు. అది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. ఇదండి, మేమైతే కీలోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడంతా దీపాలు పెట్టేస్తున్నారు. మేమే కొంచెం తొందరగా వచ్చామనుకుంటే మాకంటే తొందరగా వచ్చున్నారండి వీళ్ళందరూ. అప్పుడే దీపాలు కూడా వెలిగించేస్తున్నారు. మేమైతే లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ వీడియో తీనిరేమో నాకు తెలిసి. ఇక్కడైతే శివుడికి ఒక ప్రత్యేకత ఉందండి. ఇక్కడైతే శివుడు ఎప్పుడు అలంకరణ మీద అయితే ఉండడు. ఎప్పుడు శివుడి మీద పాలాభిషేకం జరుగుతూనే ఉంటుంది నిత్యం. అందుకోసం అలంకరణ అయితే అసలు ఏం చెయ్యరు, మామూలుగానే ఉంటారు. మీకు చూపిస్తాను, కొంచెం దూరం నుంచే చూడండి. ఇదండి, ఈ గుడిని అయితే నైట్కి అయితే క్లోజ్ చేసేస్తారు. నైట్ అలంకరణ చేసేద్దండి. శివుడు చూస్తున్నారు కదా పాలాభిషేకం ఎలా జరుగుతుందో, నిత్యం అలాగే ఉంటారండి. ఇదండి, ఇక్కడ గుడి బయట, ఇది బయటకు వచ్చేసిన తర్వాత దర్శనం అయ్యి లోపలైతే వీడియో పూర్తిగా తీయకూడదని చెప్పారు, అందుకని తీయలేదు, దూరం నుంచి చూపించాను మీకు. బయటకు వచ్చేసిన తర్వాత ఇవి ఇక్కడ అమ్మవార్లు అందరూ ఉంటారండి లైన్గా. గేట్లు వేసేస్తున్నాయి, తాళం వేసేస్తున్నాయి, అందుకని బయట నుంచే చూపిస్తున్నాను మీకు. అమ్మవార్ల పేర్లు, స్వాముల పేర్లు అన్నీ ఉన్నాయి, అవి కూడా చూపిస్తున్నాను చూడండి. అంత క్లియర్గా లేవు, అయినా చూపిస్తున్నాను మీకోసము. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్.